నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బుక్కులు గోల ఎక్కువైంది. 2024 ఎన్నికలకు ముందు రెడ్ బుక్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. టీడీపీ రెడ్ బుక్కి పోటీగా డిజిటల్ బుక్ పేరుతో హడావుడు మొదలుపెట్టింది వైసీపీ. డిజిటల్ బుక్ని వైఎస్ జగన్ లాంచ్ చేశారు. లాంచింగ్ రోజే ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో అది హాట్ టాపిక్ అవుతుంది. రాష్ట్రంలో అన్యాయానికి గురైన వైసీపీ కార్యకర్తల కోసం ఈ బుక్ లాంచ్ చేసినట్టుగా తెలిపారు. ఆయన ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఇందులో నమోదు చేయవచ్చని చెప్పారు. వెబ్సైట్లోని లాగిన్ అయ్యి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుందని, ఓటీపీ నమోదు చేసిన తర్వాత ముందుగా తమకు జరిగిన అన్యాయం వివరాలు నమోదు చేయాలని, ఆ తర్వాత ఫోటో లేదా ఇతర ఆధారాలు నమోదు చేయాలని చెప్పారు. ఇక రెండో పద్ధతిలో ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్ చేసి తమ ఫిర్యాదుని నమోదు చేయవచ్చని కూడా వివరించారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చాక ఈ డిజిటల్ బుక్లోని వివరాలపైన ప్రత్యేకంగా దృష్టి పెడతామన్నారు జగన్. డిజిటల్ బుక్లో పేరు ఎక్కితే వారి సంగతి తేలుస్తామని హెచ్చరిస్తూనే జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో లాగే ఆయన హెచ్చరికలు చేయడం వివాదాస్పదమైంది. సప్త సముద్రాలు అవతల దాగి ఉన్న వారిని తీసుకొస్తామని, చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. వాళ్ళు రిటైర్ అయిపోయినా సరే వదిలే ప్రసక్తే లేదన్నారు. కార్యకర్తలు ఇబ్బంది పెట్టినట్టు ఒక్కసారి డిజిటల్ బుక్ యాప్లో పేరు నమోదైతే వారికి సినిమా చూపిస్తామంటున్నారు. అది ఎప్పుడో 3.5 ఏళ్ల తర్వాత. మరి అప్పటి వరకు రెడ్ బుక్ సైలెంట్గా ఉంటుందా? ఉండదనేది జగన్ ఉద్దేశంగా తెలుస్తుంది. రెడ్ బుక్ పేరిట కూటమిని రెచ్చగొట్టేందుకు జగన్ ఈ ప్లాన్ వేశారని కూడా అంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ ఆధిపత్య పోరులో ఎవరు నలిగిపోతారనేది చర్చకు దారితీస్తుంది. జగన్ డేంజర్ గేమ్ స్టార్ట్ చేశారని, కార్యకర్తల్ని నేతల్ని రెచ్చగొడుతున్నారని, డిజిటల్ బుక్ పేరుతో ప్రత్యర్థుల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. నిజంగా జగన్లాగా లోకేష్ రెడ్ బుక్ని అడ్డం పెట్టుకుని ప్రతీకారంతో ఆలోచించి ఉంటే విడుదల రజనీ, రోజా, కొడాలి నాని, పేరు నాని, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పెదిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, సిదిరి అప్పలరాజు, కారుమూరి, భూమన లాంటి వారు బయట తిరిగేవారా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ నిజంగానే రెడ్ బుక్ విజృంభిస్తే వైసీపీ నేతలు, కార్యకర్తలకు ఇప్పుడే ఇబ్బందులు మొదలవుతాయి అంటున్నారు. 3.5 ఏళ్లు కూటమి అధికారంలో ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికల్లో గెలుపు ఎవరిదో ఎవరికీ తెలియదు. కానీ జగన్ మాత్రం ఇప్పుడే కలలకంటున్నారని ప్రతిపక్షాలు కౌంటర్లు వేస్తున్నాయి. 3.5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేస్తామని, అది చేస్తామని, ఇది చేస్తామని ఇప్పటి నుంచే ప్రగల్భాలు పలుకుతున్నారని వాళ్ళు విమర్శిస్తున్నారు. గత ఏడాది ఎన్నికల సమయంలో కూడా ఇలానే వైనాట్ 175 అన్న జగన్ బొక్కబోర్లా పడ్డారని, ఇప్పుడు ప్రత్యర్థులకు సినిమా చూపిస్తానంటున్న ఆయన తనతో పాటు అందరినీ ఇరుకొని పెట్టబోతున్నారని చెప్తున్నారు. ఒకవైపు తిరుమల పరకామణిలో దొంగల ఇష్యూని డైవర్ట్ చేయడానికి డిజిటల్ బుక్ పేరుతో జగన్ ప్రత్యర్థులను బెదిరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ తీరు వైసీపీ శ్రేణులను అయోమయంలో పడేసే ప్రమాదం ఉందంటున్నారు. రెడ్ బుక్ అయినా, డిజిటల్ బుక్ అయినా ప్రతీకార రాజకీయాలను ప్రజలు ఎప్పటికీ మెచ్చుకోరు. అధికారంలోకి వచ్చినప్పుడల్లా ప్రతిపక్షాన్ని అణచివేస్తామంటే కుదరదు. 2024లో జగన్ ఘోరంగా ఓటమిని చవిచూడడానికి ఈ కక్షపూర్తి రాజకీయాలే కారణం. 2019 నుంచి 2024 మధ్యకాలంలో ప్రతిపక్ష నేతలపైన దాడులు, స్థానిక ఎన్నికల సందర్భంగా దౌర్జన్యాలు చూసిన ప్రజలు వాటిని సహించలేక కూటమికి పట్టం కట్టారు. అది కూడా చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని 164 సీట్లతో జగన్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దూరం చేశారు. కొసమెరుపు ఏంటంటే వైసీపీ అధినేత జగన్ ఏం చేసినా ఆయనకి రివర్స్ కొట్టింది. తాజాగా డిజిటల్ బుక్ ప్రారంభం రోజునే ఆ పార్టీకి షాక్ ఇచ్చారు ఆ నేతలు, కార్యకర్తలు. అధికార పార్టీ చేసే దాడులు, వేధింపులకు సంబంధించిన వివరాలు, ఫోటోలు డిజిటల్ బుక్లో పోస్ట్ చేయాలని పిలుపునిచ్చారు జగన్. అయితే సొంత పార్టీ నేతల తీరుపైనే డిజిటల్ బుక్లో అప్లోడ్ చేశారు వైసీపీ నేతలు. చిలకలూరుపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి విడుదల రజనీకి వ్యతిరేకంగా డిజిటల్ బుక్లో కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కంటే మన ప్రభుత్వంలో తమపైన రజనీ చేసిన ఘోరాలే ఎక్కువని పోస్ట్ చేశారు. సొంత పార్టీ నేతలను కూడా వదలకుండా కమిషన్ల కోసం విడుదల రజనీ వేధించారని డిజిటల్ బుక్లో పేర్కొన్నారు వైసీపీ కార్యకర్తలు. పోస్ట్ చేసిన అంశాలను స్క్రీన్ షాట్ తీసి మరీ సోషల్ మీడియాలో రజనీ బాధిత కార్యకర్తలు, నేతలు పెట్టడంతో అది రాష్ట్ర వ్యాప్తంగా వైరల్గా మారింది. జగన్ అనుకున్నది ఒకటి, అయింది ఇంకొకటి అంటూ కూటమి నేతలు సెటైర్లు వేస్తున్నారు. జగన్ అలాంటి దౌర్జన్యాలను ప్రోత్సహిస్తామంటే ప్రజలు ఆయన్ను మరింత దూరం పెడతారని, 2029 నాటికి వైసీపీ ఉనికే ప్రశ్నార్థకం అవుతుందని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.